అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎల్ రమేష్. నేను హనుమాన్ జంక్షన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ని. ఇప్పుడు కొత్తగా ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయింది. క్రికెట్ ప్రేమికులందరూ కూడా క్రికెట్ చూసి ఆనందిస్తున్నారు. మరియు కొంతమంది యువత బెట్టింగ్ అనే చెడు వ్యసనాలకు అలవాటు పడుతున్నారు. అందరూ కూడా గమనించాల్సిన విషయం ఏంటంటే, బెట్టింగ్ అనేది చట్టరీత్యా నేరం. ఏ టైప్లో చేసినా కూడా, అంటే ఆన్లైన్ పరంగా, ఆఫ్లైన్ పరంగా, ఏజెంట్ల ద్వారా ఏ విధంగా చేసినా కూడా కఠిన చర్యలు తీసుకోబడతాయి. నేను హనుమాన్ జంక్షన్ పరిసర ప్రాంత ప్రజలకు చెప్పేది ఒక్కటే: బెట్టింగ్లకు దూరంగా ఉండండి. మీ యొక్క ధనాన్ని వృధా చేసుకోకండి. బెట్టింగ్ అనేది ₹1000 నుంచి ₹1,00,000 అలా లక్షల్లో పోగొట్టుకోవడం, దాని ద్వారా మీ కుటుంబాలని ఛిద్రం చేస్తున్నారు. మీ కుటుంబాలని ఇబ్బంది పెట్టడమే కాకుండా, ఈ వ్యసనంతో పాటుగా వాటిని రికవరీ చేసుకోవడం కోసం కొంతమంది దొంగతనాలు, దోపిడీలకు కూడా పాల్పడిన సంఘటనలు చాలానే ఉన్నాయి. కాబట్టి యువత, ముఖ్యంగా యువత ఈ బెట్టింగ్లకు దూరంగా ఉండాలి. యువత తల్లిదండ్రులు కూడా మీ పిల్లలు ఏం చేస్తున్నారు ఏంటనేది గమనించుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంది. బెట్టింగ్ పట్టుకున్న సంఘటనలు అయితే ఉన్నాయి. మచిలీపట్నం, గుడివాడ ఏరియాల్లో కూడా జరిగిన సంఘటనలు ఉన్నాయి. వాళ్ళ మీద కేసులు కట్టిన దాఖలాలు కూడా ఉన్నాయి. వాళ్ళ మీద కేసులు కట్టడం, కోర్టుకు పంపించడం, తద్వారా కోర్టు వారు వాళ్ళకి శిక్ష విధించడం కూడా జరిగింది. ఎవరు కూడా మా యొక్క పోలీసు వారి సలహా ఏంటంటే, బెట్టింగులకు పాల్పడొద్దు. క్రికెట్ను క్రికెట్గా చూసి ఆనందించాల్సిందిగా కోరుతున్నాను. నేను కూడా క్రికెట్ చూస్తానండి.